గుర్తుంది. మాకు ఎప్పుడో ఆయన ఒకసారి మేము కాలేజ్‌కెళ్తున్నాం అనమాట. అప్పుడు సడెన్‌గా లో బీపీ లాంటిదేదో వచ్చిందనమాట. అప్పుడు మేము హాస్పిటల్‌కెళ్ళి జాయిన్ అయిపోయాం. అయితే ఆ డాక్టరు ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పారు. మాకు ఇంజెక్షన్ అంటే ఒకప్పుడు చాలా భయం ఉండేదనుకోండి. ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాం మేము అప్పుడు ఇంజినీరింగ్‌లో. అప్పుడు ఏం చేశారంటే డాక్టర్ అన్నారు, "మీకు ఇంజెక్షన్ ఇస్తాను చేయబట్టు" అన్నాడు. సరే నేను ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా చెయ్యిచ్చా. ఇంజెక్షన్ ఇస్తానని నాకొద్దు ఇంజెక్షన్ మీరే ఏదన్నా చేయండి అని. ఈయనన్నాడు ఈయన ఇలా వినేటట్టు లేడని ఒక నర్స్‌ని పిలిచారనమాట. ఆ నర్స్ ఇలా చేయబట్టుకుంది. అయినా సరే మేము ఆవిడ నుంచి చెయ్యిని తీసేసుకున్నాం. మీరు ఆశ్చర్యపోతారు. నిన్నే ఒక డివోటీకి చెప్తున్నాను. నలుగురు పట్టుకున్నారు నా చెయ్యిని. అప్పుడు ఆగింది. అప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారనమాట. నేననుకున్నా వామ్మో! ఇంత పెద్ద తతంగం చేయడం కంటే ఒక 2 నిమిషాలు బాధ మనం అది కూడా రోజుకి 3 ఇంజెక్షన్‌లనమాట. నేననుకున్నాను ఇప్పుడైతే ఇంతమంది పాపం డిస్టర్బ్ చేశాను. రేపటి నుంచి చెయ్యనులే అని ఇంకా చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని కృష్ణ కృష్ణ అనుకోవటమే. ఇంజెక్షన్ ఎప్పుడొచ్చింది, ఎప్పుడు పోయిందో కూడా తెలీదు మనకి. అయితే మనం ఎందుకండి డాక్టర్ ఎందుకు ఇంజెక్షన్‌లు పంపిస్తున్నాడు? ఒక్కసారి ఒక్కొక్క నర్స్ వచ్చి, "ఏయ్! నాకు ప్రొద్దునొచ్చిన నర్స్ నువ్వెవరు?" అనంటే, "నేను కూడా నర్స్‌నే అండి." "ఎవరు పంపించారు నిన్ను?" "ఆ డాక్టర్ గారే పంపించారండి." "ఏం చేస్తావు నువ్వు?" "ఇంజెక్షన్ ఇస్తామండి." "ఏమవుతుంది ఇంజెక్షన్?" "కొద్దిగా నొప్పవుతుందండి." "ఇంజెక్షన్ తీసుకుంటే నాకేమవుతుంది?" మంచి అవుతారండి మీరు. అలానే ఈ ప్రపంచంలో కృష్ణుడు కూడా మనకి వివిధ సంఘటనల రూపంలో, వివిధ వ్యక్తుల రూపంలో, వివిధ పరిస్థితుల రూపంలో మనకి వచ్చే కొన్ని కొన్ని కష్టాలు లేదా సిట్యుయేషన్స్ వల్ల అది మనకి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ విశ్వాసం ఉంటుందో. స్వామి పంపించాడు. ఏదో ఒకటి. స్వామి ఉన్నాడు. స్వామి రక్షిస్తాడు. ఇది నా కోసమే జరుగుతుంది. నా మంచి కోసమే జరుగుతుంది. కృష్ణుడి యొక్క ట్రీట్మెంట్‌లో ఏంటంటే అండి ఆయన ప్రిస్క్రిప్షన్ రాయడనమాట ఫస్ట్. ఏంటి మీకిచ్చే మెడిసిన్‌లు అని. ఆయన ప్రిస్క్రిప్షన్‌లో ఆయన మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. ఎవరితో ఇప్పించాలంటే అప్పుడు అలా ఎవరితోటి ఇప్పించాలి అని అనుకుంటే వాళ్ళతోటి ఇప్పించేస్తాడు. నో అడ్వాన్స్ ఇంటిమేషన్ ఉండదనమాట. డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి, రోజు మీకు 8 గంటలకి, 1 గంటకి, సాయంత్రం పూట 7 గంటలకి ఇంజెక్షన్ ఇస్తారు. భగవంతుడు అలా చెప్పడు. అయ్యా! నీకెప్పుడు ఇంజెక్షన్ వస్తుందో లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మొమెంట్‌లో మనకి ఇంజెక్షన్ రావచ్చు. కానీ మనమేమో ఆ ఇంజెక్షన్‌తో నొప్పి కుయ్యో, ముయ్యో అంటున్నా కృష్ణుడి వైపు చూడంగానే ఆయన మాత్రం బ్రహ్మాండంగా ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ అదే ఫోజ్‌లో ఉంటాడు. అప్పుడు మనకు ఒళ్ళు మండిపోతుందనమాట. ఒరేయ్! నాకు మాత్రం ఇంజెక్షన్‌లు ఇచ్చి నువ్వు మాత్రం ఫ్లూట్ వాయిస్తావా? అప్పుడే కొద్దిగా గుండె నిబ్బరం